ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదృష్టి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి మీ ఇంటి పైన పడకుండా అలాగే ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. మీ ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న ట్యాప్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో తరచూ పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తాయి. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్నే దిష్టి అంటారు. ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు, ఇళ్లకు, అలాగే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదుడిచి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా తొలగిపోవాలంటే, అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలంటే నీళ్లలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లండి. దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్లో తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి పొగ వస్తుంది. దాన్ని ఇంట్లో అంతటా కూడా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిరపకాయను ఒక తాడుకు కట్టి మీ ఇంటికి ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలను ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ ఇంట్లో నగదు ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంటికి డబ్బు చేరుతుంది. అలాగే వృధా ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందట. అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మీ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి. ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరివేయండి. ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లల్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి. ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు. అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు కూడా ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి కూడా ఉండదు. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద అస్సలు పెట్టుకోకూడదు. అలాగే మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తర దిశలో పెట్టుకోకూడదు. బీరువా మీద బరువులు అస్సలు ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమైపోయి సంపదలు పెరుగుతాయని నమ్ముతారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే మన పూజ గదిలో కొబ్బరికాయను ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే ఇంట్లోని సోఫాలు, దివాన్ కాట్లు వంటి వాటిని ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ ఉండాలి. అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి అస్సలు ఉంచకూడదు. పాత దేవుని పటాలు ఉంటే వాటిని పారే నీటిలో పడవేయాలి. నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళాదుంపను ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదృష్టి నుండి, నరపీడ నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.